సత్యనారాయణ గారు, మీకు ఇప్పుడు మీరు ఫస్ట్ మునుగోడులో ఎస్హెచ్ఓగా పనిచేశారు 3 years ఇప్పుడు చెప్పారు. సో అక్కడ కొంచెం వామపక్ష భావజాలం నన్ను అంతా బాగా మీరు డేర్ఫుల్గా ఎదుర్కొన్నారు. ఫస్ట్ మర్డర్ కేసు కూడా చాలా కన్విక్షన్ కూడా తీసుకోవడం జరిగింది, చాలా బాగా డీల్ చేశారు. సో అట్లా ఇంకా మీ ఈ 33 years కెరియర్లో బాగా ఛాలెంజింగ్గా తీసుకున్న కేసు ఏంటి? అసలు చాలా క్లిష్టమైనటువంటి కేసు. నా కెరియర్లో ఈ 5 ర్యాంకులు పనిచేస్తుంటే ముఖ్యంగా ఎస్ఐ అండ్ సిఐగా డిఎస్పిగా ఐ ఇన్వెస్టిగేటెడ్, ఐ సూపర్వైజ్డ్ సో మెనీ కేసెస్. అందులో మీకు ఒక కేసు పటాన్ చెరు సిండికేట్ బ్యాంక్ అని ఉంటుంది. దట్ బ్యాంకు మెంట్ పర్ ఎంటైర్ విలేజెస్, ఒక 10-12 విలేజెస్. ఇప్పుడైతే ఆ 10-12 విలేజెస్ అన్నీ బాగా రియల్ ఎస్టేట్ భూమి వచ్చి స్కై స్క్రేపర్స్ వచ్చాయి అక్కడ. అయితే రైతులంతా వాళ్ళ యొక్క ఆర్నమెంట్స్ని గోల్డ్ లోన్ తీసుకొని ఆ బ్యాంకులో దగ్గర సుమారు 10-12 kgs ఒక లాకర్లో పెట్టుకున్నారు. పెట్టుకొని వన్ డే బ్రాడ్ డే లైట్లో, అంటే 12-1 ఆ మధ్యన బ్రాడ్ డే లైట్లో బీహార్ గ్యాంగ్, అదే ముగ్గురే, అవి టపంచెలు కూడా కాదు, అవి ఫైర్ కూడా కావు, తీసుకొని వచ్చి బ్రాడ్ డే లైట్లో అది ఓపెన్ చేసి ఉన్నది లాకరు. ఆర్నమెంట్స్ అన్నీ స్ప్రెడ్ అయి ఉన్నాయి. బెదిరించారు. ఎట్ ది పాయింట్ ఆఫ్ వెపన్ బెదిరిస్తే వాళ్ళు దే కెప్ట్ దేర్ హ్యాండ్స్ ఎలుపు అన్నీ 10 మూటలు 12 మూటలు మూట కట్టుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పట్టపగలు రాబరీ 10 villages కు సంబంధించిన ఆర్నమెంట్స్, బ్రాడ్ డే లైట్ రాబరీ. పటాన్ చెరువు అంటే సబర్బ్, సిటీ అవుట్స్కర్ట్స్ కు సబర్బ్. అప్పుడు దొరగారని డీజీ ఉండే, సో స్ట్రిక్ట్. ఆయన టెన్యూర్ కూడా ఒక ఈరాని క్రియేట్ చేసింది. బాబు గారు సీఎం. ఈ కేసు మన ప్రియమిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ అంత యాక్టివ్ కదా అప్పట్లో లేదు, ఐ థింక్ 2000 అనుకుంటా, అప్పుడప్పుడే వస్తుంది. ఎలక్ట్రానిక్ అప్పుడే టీవీ 9 కొన్ని ఈటీవీ అవి వస్తున్నాయి. వాళ్ళు అందరు కూడా నాకు టచ్ లో ఉండే. ఆ కేసుని నేను కొద్దిగా యాక్టివ్ ఉంటాను కాబట్టి అప్పటి ఎస్పీ తిరుమలరావు గారు అని ఉండే, తర్వాత సైబరాబాద్ సిపి కూడా చేశాడు, ఇప్పుడు ఆంధ్రలో పనిచేస్తున్నాడు డీజీగా. సత్యనారాయణ, నువ్వు ఆ కేసుని ఎట్టి పరిస్థితుల్లో డిటెక్ట్ చేయాలి. దట్ ఈజ్ సెన్సేషనల్ కేసు. మన ఇమేజ్ని, మన పోలీస్ ఇమేజ్ని చాలా బ్యాడ్గా టార్నిష్ చేసింది. ఈ కేసు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలంటే నేను ఇంకా షేక్ అవుతున్నా, మెంటల్లీ ప్రిపేర్డ్ బట్ షేక్డ్ సమ్వాట్. ఎందుకంటే అది అన్నోన్ బిహారీ గ్యాంగ్, అన్నోన్ బీహారీ. వాళ్ళు బీహారీ పోతారో, యూపీ పోతారో, హర్యానా పోతారో, పంజాబ్ పోతారో, ఎక్కడ పోతారో. ఇది ఎట్లా డిటెక్ట్ చేయాలని, సరే బాస్ ఈజ్ బాస్ చెప్పినప్పుడు ఇక చేయాలన్నట్టుగా నేను కొత్త పద్ధతులు పేర్చుకుంటూ హైదరాబాద్ సిటీ అంతా పోలీస్ స్టేషన్లకు పోవడు, లాకప్లో ఉన్న సస్పెక్ట్స్ని చూసుడు. అమ్మ నేను చూస్తే లాభం లేదు, నేను ఐ వాజ్ నాట్ ఐ విట్నెస్ టు దట్ బ్యాడ్ ఇన్సిడెంట్